మన లాస్ట్ టైం జస్ట్ పొలిటికల్గా కొంత వాయిస్ మనం టచ్ చేస్తే లైవ్లో కామెంట్లు పెడుతున్నారు, మీకు రాజకీయాలు ఎందుకో, మీరు దేవుని పని చేయక. దేవుని పని అంటే ఏంటో తెలుసా అయ్యా నీకు? పెడుతున్నా, దేవుని పని అంటే ఏంటో తెలుసా? అడుగుతారు. నాయకులు సరిగ్గా పరిపాలించకపోతే ఏలి అడగలేదా? నాయకులు సరిగ్గా పరిపాలించకపోతే యోహాను ముఖం మీద ఏలెట్టి అడగలేదా? ఏ రోజుని? ప్రతి పౌరుడికి హక్కులు ఉన్నాయి, అడుగుతారు. నువ్వు అడగడానికి వీలుదని అడుగుతాను. నాకు హక్కు ఉంది, నాకు ఓటు ఉంది, నేను అడుగుతాను. ప్రతి ఒక్కరు అడుగుతారు. వీళ్ళు కామెంట్లు పెట్టి బెదిరిస్తున్నారు. నువ్వు రాజకీయాలు జోలికి వచ్చాడు, వస్తే ఏం చేస్తాను? నీ బంద వస్తే ఏం చేస్తాను అడుగుతున్నాను. ఏం చేస్తాడు? అడగరా? అడుగుతారు. బైబిల్లో ప్రాఫిట్స్ అడిగారు. అసలు ప్రవక్తల గ్రంథాలంటే చెప్పిన రాజులతోనే యుద్ధాలు, అది ప్రవక్తల గ్రంథాలంటే. అంటే ఓ క్రైస్తవుడు గుర్తుపెట్టుకోండి, అమెరికా రాజకీయం మార్చింది ఎవరో తెలుసా? చదివా? అమెరికా ట్రంప్ గెలిచి ఈరోజు కూర్చున్నాడంటే అమెరికా రాజకీయం మారడానికి వెనకాల పనిచేసింది ఎవరు? పాస్టర్ గారు. మీరు కావాలని చదవండి, అడుగుతారు. జూనియర్ కింగ్ మార్టిన్ లూథరన్ ఎవరు? ఆయన నల్ల జాతీయులకి విప్లవం తెచ్చిన ఆయన ఎవరు? పాస్టర్ గారు. అడుగుతారు. పొలిటికల్ సైన్స్ మా పులిపేట్ల మేంచి మాట్లాడతాం. ఎంతవరకు మాట్లాడాలో మాకు తెలుసు, అంతవరకు మేము మాట్లాడతాం. అధికారుల కొరకు ప్రార్థన చేస్తాం, అధికారులు బాగుండడానికి ప్రార్థన చేస్తాం. ఎప్పుడు ప్రార్థన చేస్తాం? జనులు నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలని, మంచి పరిపాలన రావాలని ప్రార్థన చేస్తాము. ఒకవేళ మంచి పరిపాలన చేయకపోతే ఆ దొంగ పరిపాలన చేస్తున్న వాడి కోసం కూడా ప్రార్థన చేస్తాం. చేయమా? అడుగుతున్నా, చేస్తా. అందుకే ఇలాంటి రాజకీయం మలిపిది. నాయకుడు ఎలా అవుతాడు? పైనుంచి పైకెక్కునోడు సరైన నాయకుడు కాదు, కింద నుంచి రావాలి. ప్రజల హృదయంలో బాధలను చూడాలి. దగ్గరగా హృదయ స్పందన దావీదుకు దేవుడు చూపిస్తున్నాడు. ఆ దుఃఖంలో ఉన్న వారికి, జీవితంలో సుఖం లేని వారికి, శ్రమల్లో ఉన్న వారికి, అప్పుల్లో ఉన్న వారికి, ఎంతమందికి ఆదరణ అయిపోయిన నాయకుడు అయ్యాడు. ఆ రోజు అంతమందికి ఆదరణ ఎవరంటే దావీదు. ఈరోజు మనకు అప్పులు ఉన్నాయా? ఉన్నాయి. మనకి శ్రమలు ఉన్నాయా? ఉన్నాయి. నడుతున్నా, మనకు నెలకి ఏమన్నా లచ్చేస్తున్నారా? లేదు. మన బాధలు పట్టించుకున్న వాళ్ళు ఉన్నారా? మన బిడ్డలు చదువులు చూసే వాళ్ళు ఉన్నారా? మన అనారోగ్య సమస్యలు పట్టించుకున్న వాళ్ళు ఉన్నారా? లేరు. మనల్ని పట్టించుకునే నాయకులు ఉన్నారా? లేరు. దావీదు ఉన్నాడా? లేడు. సొలొమోను ఉన్నాడా? లేడు. మరి ఎవడున్నాడంటే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులకు ఒక కింగ్ ఉన్నాడు. ఆ కింగ్ పేరు నజరేయుడైన యేసు. ఇప్పుడు దావీదు లేడు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చిన ఒక గొప్ప వాగ్దానం. ఇది ఎన్నికల వాగ్దానం కాదు, చెప్పండి, ఎవర్ లాస్టింగ్ వాగ్దానం. అది ఆయన ఇక్కడ చూస్తాడు, అక్కడ చూస్తాడు. ప్రతి కన్నీటికి ఆయనే ధైర్యం అవుతాడు, నాయకుడు అవుతాడు. గుండెల నిండా నాయకుడిగా ఆయన నిలబెడతాడు.